సరే ఇప్పుడు అసలు యుద్ధం చైనాని భారతదేశాన్ని టార్గెట్ చేసుకుని వాళ్ళ ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా చేస్తున్నట్టు కనిపిస్తుందా? నిజంగానే ఇరాన్ అణ్వస్త్రానికి సంబంధించినటువంటి చర్చలకు రాలేదన్నా? ఇప్పుడు మీరు అన్నది కూడా కొద్దిగా కరెక్టే సుబ్బారావు గారు. ఇప్పుడు అమెరికాకు కాంపిటేటర్ చైనా, రష్యా కాదు. ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ సూపర్ పవర్లని కోల్డ్ వార్ అని పాసే అంటే అది అయిపోయి, ఇప్పుడు కాంపిటేటర్ థ్రెట్ అమెరికాకు చైనా ఉందని. చైనాను ఎలా కంట్రోల్ చేయాలనేది అమెరికా పాలసీ. ట్రంప్కు ఇంకా అలా ఉండి ఏదో 150% చేస్తాను, ఇది చేస్తాను, టారిఫ్స్ వెపన్స్ చేస్తాను, చివరికి వీలైతే క్రిటికల్ రేర్ ఎర్త్ మెటల్స్ సప్లై కట్ చేస్తాను అనగానే కాళ్ళ ముందుకు వచ్చేసి నువ్వు అది చేయము ఇది చేయమని 150% పోయి మేము 38%కి వచ్చేసాం. అంటే అలా కంట్రోల్ చేసే శక్తి చైనాకు ఉన్నది కాబట్టి చైనా ఏం చేయాలిగా 38 అన్నారు. మనకు 25% ఎక్స్ట్రా రష్యన్ ఆయిల్ తీసుకుంటాం. చైనా బోర్డు అంతా తీసుకుంటుంది. అలానే కాకుండా టర్కీ తీసుకుంటుంది. ఆ తర్వాత ఈవెన్ అమెరికా వాళ్ళే రష్యా నుంచి ఆ రేర్ ఎర్త్ మెటల్స్ తీసుకుంటున్నారు. అంటే అదన్నీ అంటే డబుల్ స్టాండర్డ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు అనేది కూడా కరెక్టే. చైనాకు ఇండియాకు కొంతవరకు ప్రాబ్లం కలిగించే ఆలోచన ఉన్నది కాబట్టి ఇరాన్ ఆఫ్ కోర్స్ మొదటి నుంచి, ఎందుకంటే 79 రివల్యూషన్ వచ్చిన తర్వాత వాళ్ళు యాంటీ అమెరికన్ అయిపోయారు. మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఏంటంటే అప్పుడు 79 ఇస్లామిక్ రెవల్యూషన్ టైంలో ఎంబసీని సీజ్ చేసినప్పుడు 444 రోజులు ఇరానియన్ అంటే కస్టడీలో బంధించబడ్డారు వాళ్ళ డిప్లొమాటిక్ మిషన్స్ అంతా ఎంప్లాయీస్. వాళ్ళు రిలీజ్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళ ప్లేన్ కూడిపోయింది డెజర్ట్లో. అప్పుడు అవన్నీ జరుగుతున్నాయి. అంటే ఆయన అనేది ఏంటంటే 79 నుంచి డెత్ టు అమెరికా అని యాంటీ అమెరికన్ పాలసీ ఉన్నది కాబట్టి వీళ్ళంతా నెంబర్ 1 టెర్రరిస్ట్ దేశం కాబట్టి ఐ వాంట్ టు డిస్ట్రాయ్ దిస్. ఇరాన్ వల్లనే అమెరికాకు థ్రెట్ ఉన్నది. అమెరికాను వీళ్ళు బ్యాలిస్టిక్ మిసైల్స్ డెవలప్ చేసి అమెరికాని కొడతారు. అందుకని మేము ప్రీఎంప్టివ్ స్ట్రైక్ చేస్తున్నాం. అది చూశారు కదా. ఇప్పటికైనా కానీ ఇది ఆపరేషన్ ఎపిక్ ఏదైతే పెట్టాడో, ఎపిక్ ఫ్యూరీ అని పెట్టుకున్నాడు, ఇది వార్ కాదు, ఇది ఓన్లీ ఆపరేషన్, ఇది ఓన్లీ స్ట్రైక్ అనేది ఒక సీన్ క్రియేట్ చేస్తున్నాడు. కానీ అక్కడ ఏంటంటే వాళ్ళ ఆయనే మాట్లాడుతున్నప్పుడు మీ ఆయన స్పీచ్లో వస్తుంది కదా, అమెరికన్ క్యాజువాలిటీస్ కూడా ఇంక్రీజ్ కావచ్చు. మీకు అందరికీ తెలుసు వార్ అన్నప్పుడు క్యాజువాలిటీస్ అవుతాయి, లాస్ అవుతాయి. సో అందుకని అమెరికా షుడ్ గెట్ ప్రిపేర్డ్ టు ఫేస్ ఆల్ సచ్ ఇష్యూస్ అనేది ఆయన చెప్తున్నారు. ఒక విధంగా ఇట్లా అంటున్నారు, ఒక విధంగా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద దాడి చేయటం అనేది ఒక ఏం పెట్టుకొని ఇది ఒక టార్గెట్, ఇది అచీవ్ అయింది, ఇది క్లోజ్ చేద్దాం అన్నట్టు లేకుండా టైం టు టైము ఈ పోల్స్ చేంజ్ చేస్తూ వచ్చిండు. ఇప్పుడు ఏంటంటే లీడర్షిప్ను డికాప్టేట్ చేసిన తర్వాత ఇది ఇరాన్లో ఆటోమేటిక్గా ప్రజలు రివోల్ట్ అయిపోయి రెజిమ్ చేంజ్ తెచ్చుకుంటారు. మనం అక్కడ ఉండి ఏది సోల్జర్స్ ఆన్ ద గ్రౌండ్ అనేది దింపకుండా అవసరం లేదు, అది జరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నాడు అప్పుడు. కానీ ఇప్పుడు రియాలిటీ ఏంటంటే రోజు రోజు మారుతున్న కొద్దీ న్యూట్రల్గా ఉన్న ప్రజలు కూడా అంతా ఇరాన్లో యాంటీ అమెరికా స్ట్రాంగ్ అయిపోవటం వల్ల ప్రజల సపోర్ట్ లేకుండా నువ్వేం చేయలేవు కదా. సో టోటల్గా సార్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత బ్రిటన్ సంబంధించిన పౌండ్ మోనోపోలీ దెబ్బతింది. ఇప్పుడు డాలర్ మోనోపోలీ దెబ్బతింటానికి అవకాశం ఎంత ఉంది? మన బ్రిక్స్ స్ట్రాంగ్ అవడానికి ఎంత ఛాన్సెస్? అదే ఇప్పుడు ఈ వార్ కనుక ప్రొలాంగ్ అయితే మ్యాక్సిమం లాస్ అనేది ఇరాన్ ఎలా అంటే ఇంతకాలం నుంచి వాళ్ళు ఆ శాంక్షన్స్తో బేర్ చేస్తున్నారు, అయినా కానీ జీవిస్తున్నారు, అయినా కానీ సాధిస్తున్నారు. కానీ అదే చెప్తున్నాం కదా, నువ్వు ఒక్కొక్క మిసైల్ వాడటం వల్ల అమెరికన్ వల్ల మిలియన్ పోతే ఇక్కడ $1,000 to $3,000 కూడా పట్టదు. అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఖర్చులతోటి వీళ్ళు వాళ్ళని ఎదిరించగలుగుతున్నారు, నిలబడగలుగుతున్నారు. అదే 1 బిలియన్ వర్త్ ఆఫ్ అది మన రాడార్ సిస్టాన్ని వీళ్ళు కూల్చేసిందంటే వాళ్ళది ఎంత మిసైల్ ఖర్చు 5-10 వేలు కాదు. అంటే అలాంటి మ్యాక్సిమం లాస్ వచ్చినప్పుడు ఒకవేళ అదే ట్రంప్ అన్నది అంటే సోల్జర్స్ దింపుతాను ఎంతో మంది చచ్చిపోతారు. సో అది జరగకపోవచ్చు. అంటే ఇదంతా ప్రెషర్ టాక్టిక్స్. దానివల్ల కొంతవరకు సరెండర్ అయిపోతారు అనేది ఆలోచిస్తున్నారు. కానీ ఒకవేళ కాకుండా మొండిపట్టు పట్టుకొని అలానే కంటిన్యూ చేస్తూ అమెరికన్ సోల్జర్స్ భూమి మీద
ఇరాన్ భూమిలోకి దింపేసి కనుక వారు ప్రొలాంగ్ చేస్తే చాలా వరకు నష్టం జరుగుతుంది అమెరికా, వీక్ అయిపోతుంది. ఇంత గందరగోళం జరుగుతుంది కదా, ప్రతి వాళ్ళు వరల్డ్ లో ఉండేటువంటి ప్రతి వాళ్ళు దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అవును. బట్ భారతదేశం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కామ్గా ఉండడానికి కారణం ఏంటి? అది మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ఇజ్రాయెల్ మంచి రిలేషన్సే ఉన్నాయి. మొన్ననే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి ఆయన రిటర్న్ వచ్చిన 2వ రోజు ఇది అటాక్లు జరిగినాయి. తర్వాత మనకు ఇరాన్ తో కూడా ఎప్పటి నుంచో ఉన్న సత్సంబంధాలు. ఇరాన్ ఆయిల్ మనం ఎంత చీప్ గా మనం తీసుకునే వాళ్ళం అంటే ఆ రిస్ట్రిక్షన్స్ కనుక లేకపోతే మనకు ఆయిల్ బిల్లు ఇంత ఉండదు, ఇంకా తగ్గిపోతుంది. ఇప్పుడు రష్యన్ ఆయిల్ తక్కువ ధరకు దొరికింది కాబట్టి మనం తీసుకుంటున్నాం. సో వాడు ట్రంప్ ఏది ఇండియా పర్చేజ్ చేయడం బట్టి, చైనా పర్చేజ్ చేయబట్టి రష్యా వార్ చేయగలుగుతుంది, అందుకని దే ఆర్ ఫైనాన్సింగ్ ది వార్ అన్నట్టు రష్యన్ వార్ అని మనకు ఎక్స్ట్రా తారీఫులు చేయడం చేసింది. కాబట్టి అంటే మనం ఈ వార్ టైంలో మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఇంపార్టెంట్. మన సిటిజన్స్ 1 కోటి మంది, 95 లక్షల ఎస్టిమేషన్ ఉంది, 1 కోటి మంది దాకా గల్ఫ్ కంట్రీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. అంటే బోత్ వేస్. ఇప్పుడు మరి గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, ఇరాన్ కాకుండా వేరే కంట్రీస్లో ఉన్న, ఇరాన్లో ఒక 40,000 మంది ఎస్టిమేషన్ ఉన్నది, కానీ ఇక్కడ మాత్రం మిగతా 95 లక్షలలో 60,000 మంది ఇక్కడ ఉన్నారు. ఆఫ్ కోర్స్ ఇజ్రాయెల్లో కూడా ఒక 70,000 80,000 దాకా ఉన్నట్టు. ఓవరాల్ గా 1 కోటి మంది ఉండి ఉంటారు. 1 కోటి మంది మొత్తం మీద యుద్ధ భూములు ప్రత్యేకంగానే పరోక్షంగానే ప్రభావం మన వాళ్ళ మీద ఉన్నది. సో ఇప్పుడు ఏమైతుందంటే ఇరాన్ మనం సపోర్ట్ చేయలేము ఓపెన్ గా. తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా ఓపెన్ గా సపోర్ట్ చేయలేదు. కాకపోతే ఏంటంటే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ క్లెయిమ్ చేసుకుంటారు మోదీ వచ్చి నాకు అంటే సపోర్ట్ ఇచ్చిపోయిండు అని. ఆయన క్లెయిమ్ చేయడం కదా సార్, సోనియా గాంధీ గారు క్లెయిమ్ చేస్తున్నారు, అసదుద్దీన్ ఓవైసీ కూడా క్లెయిమ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు చేయటం అనేది ఆ బేసిస్ పట్టుకునే కదా. ఇప్పుడు ఉట్టిగానే అనలేరు కదా, ఉట్టిగానే అంటే కొట్టేస్తారు కదా. అన్నతనే ఒక క్లెయిమ్ ఉంది, ఐ థ్యాంక్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఫర్ హిస్ సపోర్ట్ అంటే అయిపోయా. అది అస్త్రం కదా అపోజిషన్. దాన్ని కాదు అనేది మన మోదీ గారు అంతే కదా, అది మౌన ముని లెక్క ఏం మాట్లాడకుండా. కాకపోతే మోదీ చేసిన కొద్దిగా అంటే ఏమనిపిస్తుంది అంటే పర్సెప్షన్, యుఏఈ ప్రెసిడెంట్తో మాట్లాడిండు, తర్వాత బహ్రెయిన్ వాళ్ళతో మాట్లాడిండు. అంటే మన సిటిజన్స్ అక్కడ అంతే చాలా మంది ఉన్నారు కాబట్టి ఈ థ్యాంక్ దట్ అథారిటీస్ ఫర్ అంటే ఇండియన్ సిటిజన్స్ కు రక్షణ కల్పిస్తున్నారు కాబట్టి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ అది అని చెప్పిండు. కానీ అలానే ఇరాన్ కూడా లీడర్షిప్, సుప్రీం లీడర్ చనిపోయినప్పుడు కూడా మనం ఏ మెసేజ్ పంపలేదు. ఈవెన్ పాకిస్తాన్ కూడా పంపలేదు, ఎందుకంటే పాకిస్తాన్కు సౌదీకి వాళ్ళకి అగ్రిమెంట్స్ ఉన్నాయి, యూఏకి వాళ్ళకి ఉన్నాయి కదా. సో అంటే వేరు దేశాల్లో కూడా ఎక్సెప్ట్ ఓపెన్ గా చెప్పింది ఒక 4-5 కంట్రీస్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. కానీ లోపల మాత్రం అమెరికాను సపోర్ట్ చేసే ఆలోచనలు కూడా లేరు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మౌనం అర్ధాంగీకారం అనేది అంటాము. సో ఇటువంటి క్రిటికల్స్ టైంలో ఇప్పుడు మనకి ఇద్దరు కావాలి. అలాంటప్పుడు మనం ఎటువైపు ఒకటి ఓకే అన్నా లేకపోతే సపోర్ట్ చేసినట్టున్నా కానీ ఇంకొకరు అలా అవుతారు. అయినా కానీ కొంత పీరియడ్ తర్వాత క్లియర్ అయిపోతుంది. కానీ యాక్చువల్ సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు, భారత మాజీ రాయబారిగా మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి. కానీ నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళటం అనేది అది కావాలని వెళ్ళారు యుద్ధానికి ముందు అని చెప్పి కొంతమంది అంటుంటారు, దానికి ఏమంటారు? అంటే ఇప్పుడు కావాలని యుద్ధానికి ముందని కాదు, ఈ విజిట్ అనేది చేయాలని ఉన్నది. కాకపోతే మీరు దానికి కూడా కొంతవరకు ఏదో ఉంటే, ఇప్పుడు అస్సలు నిప్పలేకపోతే పొగరాదని ఏదో అంటారు కదా జనాలు. అయితే ఆ విజిట్ కొంతకాలం తర్వాత జరిగాల్సింది కొద్దిగా అడ్వాన్స్ చేయాల్సి వచ్చింది. ఓకే, అది ఇవన్నీ బయటికి రావు. సో ఎలాగో విజిట్ అవుతుంది కదా, వై డోంట్ యు కమ్ అన్నట్టు ఆయన నెతన్యాహు కొద్దిగా ఇనిషియేట్ తీసుకున్నట్టు మనకు వచ్చిన వార్తల ప్రకారం. కానీ ఈ విజిట్ ఎప్పుడో ప్లాన్, ఈ యుద్ధానికి సంబంధించి కాబట్టి ఎప్పటి నుంచి ఇజ్రాయెల్కు మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ చేస్తారని కూడా. ఈ మామూలుగా ప్రైమ్ మినిస్టర్ విజిట్స్ మేము 6 months నుంచే ప్రిపేర్ అవుతాం. సో అన్ని స్టార్ట్ అయ్యేటప్పుడు, కానీ ఇది అవుతూనే ఉంది. కాకపోతే ఇంకొక 1 month తర్వాత ఏదో జరగవలసిన, అంటే ఇప్పుడు ఫిబ్రవరి ఎండ్కి వచ్చింది కదా, మార్చిలో జరగాల్సిన విజిట్ ఒక అడ్వాన్స్ చేయాల్సి వచ్చింది. అడ్వాన్స్ చేయాల్సి వచ్చింది మనం చేసాం సార్, వాళ్ళ రిక్వెస్ట్. అది వ్యూహాత్మక వాళ్ళు చేసింది క్వైట్ పాసిబుల్ కూడా, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు కదా. సో ఇటువంటి పరిస్థితులు కనుక ఎదురైపోతే ఇది అసలు విజిటే లేకపోతే బాగుండదు.
ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా వచ్చి మాకు సపోర్ట్ ఇచ్చిపోయిందని వాళ్ళు క్లెయిమ్ చేసుకొని కూడా అవకాశం దొరికి చేసుకున్నారు. దీని వెనుక ట్రంప్ ఉంటాడా? ట్రంప్ ఉన్నాడు అని మనం చెప్పడానికి కొద్దిగా కష్టమే, కానీ నెతన్యాహు ప్లాన్లు అయితే అది ఉంది. ఎందుకంటే ఇప్పుడు మోదీకి ట్రంప్ కు ఉన్నంత ఒకప్పుడు ఏది అప్పుడు అబ్గీ బార్ ట్రంప్ కి సర్కార్ అని పోయి అక్కడ ఆయన చేయకూడని పని చేసిండు, అది తప్పు. ఎప్పటి నుంచి అయినా మనం, ఎందుకంటే అక్కడ అదే మీటింగ్ లో ఏదైతే సెనేటర్స్ రిపబ్లికన్స్ ఉన్నారు, సెనేటర్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి అన్ని అటువంటి ప్లేసులలో పోయి మన ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయకూడదు, ఓడిపోయాడు ట్రంప్ అప్పుడు. తర్వాత డెమోక్రాటిక్ ప్రెసిడెంట్ బైడెన్ వచ్చేసారు. సో కొన్నిసార్లు కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. బట్ ఈసారి ఎందుకంటే అదర్ హోస్ట్ కంట్రీ రిక్వెస్ట్ చేసి ఓకే వై డోంట్ యు కమ్, డేట్స్ మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు చాలా డిస్కషన్స్ అవుతాయి. మన కన్వీనియన్స్ వాళ్ళ కన్వీనియన్స్ ఉంటుంది. ఒక్కోసారి మీరు అన్నట్టు అడ్వాన్స్ చేయవలసిన పరిస్థితి మనకు రాలేదు, కానీ వాళ్ళకి వచ్చింది. వాళ్ళకి ఏం ఆలోచనలు ఉండబట్టే వచ్చి ఉంటుంది. ఆయన క్లెయిమ్ కూడా చేసుకున్నాడు. కానీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయనతో మాట్లాడిన యుద్ధం టైంలో ఈ యుఏఈ వాళ్ళతో బైరెన్తో మిగతా వాళ్ళతో మాట్లాడి ఇరాన్ వాళ్ళతో కనీసం మనం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎంతో అనవచ్చు, సుప్రీం లీడర్ ఎవరు లేరు కాబట్టి ప్రైమ్ మినిస్టర్ లెవెల్ ఎవరితో మాట్లాడాలి అనేది ఒకటి క్వశ్చన్ రావచ్చు. కానీ ప్రైమ్ మినిస్టర్ లేకపోతే మనం ఇమీడియట్ గా ఫారెన్ మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడి చెప్పాలి. ఇటువంటి ఇది మన ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అంటారు కదా, దిస్ ఎరా ఈజ్ నాట్ ఫర్ వార్, ఎరా ఈజ్ ఫర్ డిప్లొమసీ అండ్ డైలాగ్ అని ఏదో అంటారు. అదే ఒకటి మిగతా అనొచ్చు కదా, అది చేయలేదు. అది చేయటం అంటే మిగతా వాళ్ళు చేయలేదు. కాకపోతే మనం ఏం చేసామనంటే ఈ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవుతున్నది, ఈ రిజిమ్ ఇన్నోసెన్స్ చంపుతున్నారు అని మన యుఎన్ కౌన్సిల్ మాట్లాడుతున్నప్పుడు మనం సపోర్ట్ ఇచ్చాం ఇరాన్. అది జరిగింది. మిగతా వెస్టర్న్ కంట్రీస్ కండెమ్ చేస్తే ఏదో రిజల్యూషన్ చేయాలన్నా అది పాస్ అయింది అనుకోండి వాళ్ళ తరపునే, కానీ అపోజ్ చేసిన కంట్రీస్లో ఇండియా ఉంది, మనం చేస్తున్నాం. కానీ ఈ టైంలో కూడా కనీసం మన ప్రైమ్ మినిస్టర్ లెవెల్ కాకపోయినా ఫారెన్ మినిస్టర్ లెవెల్లో ఒక సంకేతాలు పంపించడం, మేము ఓకే వీ సింపథైజ్ ఫర్ ది హ్యూమన్ లాస్, ఫర్ వాట్ ఎవర్ లీడర్షిప్స్ డెత్ అయ్యని, ఇది జరిగేది లేకుంటే ఉంటే బాగుంటుంది, రిస్ట్రెయిన్ పాటించండి, వీఆర్ ఫర్ పీస్ డైలాగ్ అని ఏదో ఒక విధంగా ఉంటే అది వచ్చేస్తే ఏమైందంటే ఓకే అట్లీస్ట్ ఒక సైడే కాదు మనం ఈ సైడ్ కూడా చేసినట్టు అది కనిపించాలి.